ఇదిగోండి, ఈరోజు దోశల్లోకి మనం రెగ్యులర్గా వేరుశనగ, శనగపప్పు లేదా కొబ్బరి అలాంటి చట్నీలు కాకుండా వెరైటీగా నేను బీరకాయ పచ్చడిని చేశాను. సో బీరకాయ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది విత్ దోశలతోటి. ఇప్పుడు దీని తయారీ విధానాన్ని మనం చూద్దాం. ఓ హాయ్, వెల్కమ్ టు స్వాతి మేడమ్స్ కిచెన్. ఈరోజు మనం బీరకాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. సో రోజు మనం దోశల్లోకి మామూలుగా వేరుశనగ చట్నీ, శనగ చట్నీ ఇలా చేసుకుంటాం కదా. ఈరోజు వెరైటీగా బీరకాయ పచ్చడిని చేసుకుందాం. ఆ బీరకాయని చక్కగా చేదు లేకుండా చూసి తొక్కతోటేనండి, పైన మీరేం పీల్ చేయక్కర్లేదు. ఇలాగా చక్కగా బీరకాయని వాష్ చేసేసి విత్ పైన తొక్కతోటే ఇలాగా చిన్న చిన్న ముక్కలు తరుక్కోవాలి. నెక్స్ట్ ఒక 6 మంచి పెద్ద సైజు ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, చాలా తక్కువ అంటే తక్కువ చిన్నిగా చింతపండు లేదా పులుపు వచ్చేసి టేస్ట్ కోసం చిన్ని చింతపండు, ఉప్పు. ఇవి ఇప్పుడు మనం వీటిని వేపుదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయిని పెట్టుకొని చక్కగా ఒక పెద్ద స్పూను 2 స్పూన్లు ఆయిల్ని వేసుకోవాలి. ఎప్పుడు కూడా ఎండుమిర్చినైనా పచ్చిమిర్చినైనా తుంచేసుకోవాలన్నమాట. ఓకే, లేకపోతే అవి పేలుతాయి. అందుకని ఈ ఎండుమిరపకాయలని ఇలాగా రెండు కింద కట్ చేసుకొని ఈ ఆయిల్లో ఫ్రై చేయాలి. మిర్చి వేగిపోయాక ఇలాగా ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బీరకాయ ముక్కల్ని మనం వేసుకోవాలి. సిమ్లో ఈ బీరకాయ ముక్కల్ని ఒక 5 మినిట్స్ చాలా సిమ్లో పెట్టి ఇలా వేపేసుకోవాలన్నమాట. ఓకే, ఈ సిమ్లో పెట్టి వేపినప్పుడు కూడా మధ్యలో మనం ఈ పీసెస్ని ఇలాగా కలుపుతూ ఉండాలి. లేకపోతే అడుగునున్న పీసులు మాడిపోయి మిగతా వాటికి సరైన హీట్ దొరకదు. సో ఇలాగా వీటిల్ని స్పూన్ తోటి మధ్యలో కలుపుతూ ఒక్క 5 మినిట్స్ సిమ్లో వీటిల్ని బాగా మగ్గనివ్వాలి. ఇదిగోండి, ఇలా వేగితే సరిపోతుందన్నమాట. మరి పూర్తిగా వేగనవసరం లేదు, మగ్గిపోతే చాలు. ఇప్పుడు ఆఫ్ చేసేసి వీటిని చల్లగా అవనివ్వాలి. తర్వాత ముందు ఇవి వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి ఈ 2 ముందు గ్రైండర్లో మిక్స్ చేసేసిన తర్వాత మిక్సీ చేసాక అప్పుడు ఈ ముక్కలు, మన బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఓకే, అది రోల్లో దంచుకుంటే ఇంకా మంచిది ఓపిక ఉన్నవాళ్ళు. లేదు అంటే మిక్సీ ఇలా అంటే చిన్నగా మిక్సీ పట్టాలన్నమాట. మరి 1 2 3 హైలో పెట్టేయకూడదండి ఎప్పుడు కూడా మిక్సీ. ఇదిగోండి, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఫస్ట్ మనం ఎండుమిర్చి, నెక్స్ట్ ఇదిగోండి చింతపండు వేసేయాలి. నెక్స్ట్ జీలకర్ర, వెల్లుల్లిని కూడా వేసేసి ఒక్క 2 నిమిషాలు కూడా అవసరం లేదు, 1 మినిట్ చక్కగా 1లో పెట్టి చేసి ఆపి అలా అన్నమాట. అంతే తప్ప 1 2 3లో పెట్టేసి బర్రమని చేసేస్తే మొత్తం పైకే తుళ్ళిపోతుంది తప్ప మీకు ఆ రోలు పచ్చళ్ళలో ఉండే టేస్ట్ మనకి రావాలి అంటే ఇది కూడా అంతే. జస్ట్ 1లో పెట్టి ఒక్క 5 సెకండ్స్ చేసి ఆఫ్ చేయాలి. మళ్ళీ ఒక 5 to 6 సెకండ్స్ చేసి ఆఫ్ చేయాలి. అలా అన్నమాట. స్లోగా వీటిని క్రష్ చేసుకోవాలి. ఓకే, కొంచెం ఒక స్పూను సాల్ట్ని కూడా వేద్దాం. ఇదిగోండి, దానికి సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను. ఎక్కువైతే మళ్ళీ కష్టం కదా, కొంచెం తక్కువనే సాల్ట్ వేసుకోవాలి. చాలు, సరిపోతుంది. సో ఫస్ట్ దీన్ని క్రష్ చేయాలి. ఓకే, స్లోగా క్రష్ చేస్తే ఇలాగా వస్తుందన్నమాట. మంచి ఫ్లేవర్ ఇప్పటికే వచ్చేస్తుంది చక్కగా. ఆ ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, కొంచెం చింతపండు, దానిలోనే టేస్ట్. ఇప్పుడు మనం ఈ బీరకాయ పీసెస్ని ఇందులో వేసేసి
పూర్తిగా ఇందులో వేసేసి మళ్ళా క్రష్ చేసుకుందాం. మిక్సీ పట్టేస్తాను. ఇదిగోండి మిక్సీ చేసాను. చూసారా ఎంత బాగుందో. బౌల్లోకి వేసి చూపిస్తా. ఇదిగో చూసారా టేస్టీ బీరకాయ పచ్చడి. అయితే ఇది తాలింపు మీకు కావాలి అంటే వేసుకోండి. నేనైతే తాలింపుని స్కిప్ చేస్తున్నాను. ఇది దోశల్లోకి చేసుకుంటున్నాను కదా, అందుకని మెత్తగా ఉంటేనే సరిపోతుంది. సో చూసారా, సో మన నీళ్లు వాటర్ కూడా వేయ అవసరం లేదు. ఓకే, ఎందుకంటే బీరకాయలో మనకి వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇదండి. సో ఇలాంటి వీడియోస్